హాయ్ ఫ్రెండ్స్, బోగాన్ పెట్టిన బెండకాయలు వేస్తున్నా. బెండకాయలు ఫ్రై కావాలి. ఇది జిగురు ఉంటుంది కదా, అదంతా పోతుందండి మంచిగా ఫ్రై అయితే. ఇలా అవుతుందండి. ఇలా జిగురు ఉంటుంది కదా. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ వేయాలి. ఒక స్పూన్, మన ఇష్టం, ఒక్కటి వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. నాకు ఎన్ని ఇష్టం అయితే అన్ని. నేను ఒకటి సగం వేసాను. దీని మీద మూత పెట్టినామనుకో, మూత పెడితే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇది అనేటివి ఇట్లా ఇట్లా కావు, అలాగలా కావు, అతకపోతాయి కదా అనుకో. మూత ఎప్పుడే కానీ డక్కనే వేయకూడదు బెండకాయలని. వేగినామండి ఇవి. ఇప్పుడు తింటా పోపు వేయాలి కాబట్టి ఫ్రై అయిపోతుంది, అందుకని తీస్తాం. మొత్తం జిగురు పోయింది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక స్పూను, మళ్ళీ ఇంత వేసేస్తున్నాండి. ఇందాక ఫ్రై దాంట్లో వేసినా కదా, అందుకని ఇప్పుడు పోపులా దీంట్లో నేను జీలకర్ర ఆవాలు ఒక్కటే వేస్తానండి. పప్పు గిప్పు ఏదయ్య, ఎందుకంటే పప్పు వేయొద్దాన్ని వేస్తలే. ఎండుమిర్చి వేస్తున్నాం. ఎండుమిర్చి వేసాక కరివేపాకు వేస్తున్నాం. పోపు అయింది కాబట్టి బెండకాయ వేస్తున్నామండి. బెండకాయ ముక్కలు మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇవి వేగినాక ఇంకా కారం పొడి వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు మిర్చి పొడి వేసుకున్నా. కొంచెం ఫ్రై కదా, తక్కువనే ఉండాలి. మ్యాగీ మసాలా అండి, ఇదిగో మ్యాగీ మసాలా వేస్తున్నానండి. అయిందండి ఫ్రై. హాయ్ ఫ్రెండ్, ఇగో అయ్యిందండి బెండకాయ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.